హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. దివంగత మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించడంతో ఈ సినిమా మొదటి నుంచి వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలు, లక్ష్మీపార్వతి మూలంగా ఎన్టీఆర్ కు ఆయన కుటుంబం దూరమైన విధానం, చంద్రబాబు వలన ఎన్టీఆర్ తాను ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం వంటి అంశాలను ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం నేడు ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైంది. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆలోచనలు రేకెత్తించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుండి మరణించే వరకు జరిగిన సంఘటనలే చిత్రకథ. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఫోటోలతో టైటిల్స్ పడుతూ సినిమా మొదలవుతుంది. ఆర్జీవి వాయిస్ ఓవర్ తో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు అడగడానికి ఆయన ఇంట్లోకి అడుగు పెట్టడంతో సినిమాలో అసలు కథ మొదలవుతుంది. కథ రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ అనుబంధం పెంచుకోవడం, అది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వలన కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. అదే సమయంలో 94లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధిస్తారు. అంతకుముందే ఓ సినీ వేడుకలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత లక్ష్మీపార్వతిపై నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. దీని వెనుక చంద్రబాబు ఉన్నట్టు చూపించారు. ఆ తర్వాత వైస్రాయ్ ఘటన చోటు చేసుకుంటుంది. అసెంబ్లీలో మెజార్టీ సాధించడంతో బాబు ముఖ్యమంత్రి అవుతారు. తనకి జరిగిన వెన్నుపోటు బాధను తట్టుకోలేక ఎన్టీఆర్ చనిపోవడంతో సినిమా ముగుస్తుంది. ముందుగా ఇలాంటి కథను తెరకెక్కించిన వర్మ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా బాగానే తీశారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కలిసి ఉండే సన్నివేశాల్లో సంగీతం బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి గురించి మరీ ఎక్కువగా చెప్పడంతో కథ కొంత నిరసించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి సన్నివేశాలు తప్ప పెద్దగా ఏమీ లేదు. ఇక మేజర్ చంద్రకాంత్ సక్సెస్ మీట్ లో తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నారు నానని ఎన్టీఆర్ ప్రకటించడంతో ఇంటర్వెల్ పడుతుంది. దీంతో కథపై ఆసక్తి పెరిగిన చంద్రబాబు నాయుడు సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా చూపించలేదు. కాకపోతే ఆయనలోని కన్నింగ్ ను మాత్రం పర్ఫెక్ట్ గా చూపించారు. అయితే ట్రైలర్ లో చూసి భారీ అంచనాలతో సినిమాకు వెళ్తే మాత్రం ట్రైలర్ లో సీన్లు తప్ప పెద్దగా ఆకట్టుకోవడానికి ఏమీ లేదు. అయితే చంద్రబాబు ఒక వార్తాపత్రిక యజమానితో కలిసి పార్వతిని దిగజార్చడానికి ప్లాన్ చేస్తూ పార్టీని తన చేతుల్లోకి లాక్కునేందుకు ప్రయత్నించడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భయపెట్టి వారి సంపూర్ణ మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ పై దాడి చేయడం వంటి సన్నివేశాలను చక్కగా చూపించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే, లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞా శెట్టి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పి. విజయ్ కుమార్ చక్కగా కుదిరారు. ఆయన ఎన్టీఆర్ ని తలపించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ ఒదిగిపోయాడు. అన్నింగి రాజశేఖర్ మిగతా కుటుంబ సభ్యుల పాత్రల్లో పోషించిన నటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. అలాగే సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, దర్శకుడు వర్మ ఆసక్తిని రేకెత్తించే కథను ఎంచుకున్న తెరపై అంతే ఆసక్తికరంగా మలచలేకపోయారు. మొదటి అర్ధభాగంలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి సన్నివేశాలను సాగదీశారు. అయితే బాబు కుట్రను చక్కగా చూపించారు. రామీ ఫోటోగ్రఫీ బాగుంది. కీలక సన్నివేశాలను బాగా చూపించారు. అలాగే కళ్యాణి మాలిక్ సంగీతం చక్కగా కుదిరింది. ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కలిసి ఉండే సన్నివేశాల్లో కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. అయితే ఎడిటర్ కమల్ తన కథకు కొంచెం పని పెట్టాల్సి ఉంది. చివరగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవించిన తర్వాత జరిగిన ఘటనలను చెప్పాలనుకున్న వర్మ ఎక్కువగా లక్ష్మీపార్వతి పైనే ఫోకస్ చేయడం కొంత నిరుత్సాహపరిచేలా ఉంటుంది. అయితే చంద్రబాబు కన్నింగ్ ని బాగా లెంత్ చేయడం సినిమాపై ఆశలు పెట్టుకున్న వారికి నచ్చవచ్చు. అయితే సెన్సార్ కొన్ని కట్స్ చెప్పడంతో ట్రైలర్ లో చూపించింది మినహా పెద్దగా ఏమీ లేదు. అయితే బాబుని నెగటివ్ గా చూపించడం కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చవచ్చు. అయితే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది మొదటి 2 రోజుల్లో వచ్చే ఆదరణను బట్టి మాత్రమే చెప్పగలం. చూశారు కదండి, ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మేము ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ.